వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో మనం సప్తమ స్కంధంలో ఉన్న విశేషాలు యథాశక్తి తెలుసుకున్నాం. ఆ తరువాత అష్టమ స్కంధంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. సప్తమ స్కంధంలో ఇతి దాక్షాయణీనాంతే పృథగ్వంశాః ప్రకీర్తితాః దేవాసుర మనుష్యాద్యాః లోకా యత్ర చరాచరాః అని సుఖమహర్షి పరీక్షిన్ మహారాజుకి చెబుతున్నారు. ఓ పరీక్షిన్ మహారాజా, ఇంతవరకు నేను వర్ణించినటువంటి వృత్తాంతాల్లో దక్ష ప్రజాపతి సంతానం ఎవరైతే ఉన్నారో ఆ పుత్రికల ద్వారా వచ్చినటువంటి ఆ వంశ విస్తారమే ఈ లోకమంతా నిండిపోయింది. దేవతలు కానీ, రాక్షసులు కానీ, పశుపక్ష్యాదులు కానీ వీటన్నిటికీ మూలం ఎవరు అంటే ఆ దక్ష ప్రజాపతి యొక్క సంతానమే ఈ లోకమంతా నిండి ఉన్నదని చెప్పారు. ఆ తరువాత అష్టమస్కంధ ప్రారంభంలో ఆ రాజు పరీక్షిన్ మహారాజు సుఖమహర్షిని ఈ విధంగా ప్రశ్నిస్తున్నారు. స్వయంభువస్యేహ గురో వంశోయం విస్తరాత్ శ్రుతః యత్ర విశ్వసృజాం సర్గో మనూనన్యాన్ వదస్వనః. ఓ మహర్షి, మీరు చక్కగా నాకు ఎన్నో విషయాలు వర్ణించి చెప్పారు. స్వయంభువుని యొక్క వంశాన్ని గురించి సవిస్తరంగా వర్ణించి చెప్పారు. ఆ వంశం చాలా గొప్పది. ఈ సృష్టి అంతా కూడా అదే నిండి ఉన్నది. మరి ఆ ఒక్క వంశమే కాకుండా ఇంకా ఎన్నో మన్వంతరాలు ఉన్నాయి కదా. స్వయంభువ మన్వంతరంతో పాటు ఎన్నో మన్వంతరాలు ఉన్నాయి. అందులో ఉన్న విశేషాలు కూడా చక్కగా వర్ణించి చెప్పండి అని ఆయన ప్రశ్నించాడు. మన్వంతరే హరేర్జన్మ కర్మాణి చ మహీయసః గృణంతి కవయో బ్రహ్మం తానినో వద శృణ్వతాం. ఈ ప్రశ్న అడగడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి, ముఖ్యమైన ఆంతర్యం ఏమిటి అంటే ఈ స్వయంభువ మన్వంతరంలోనే ఇన్ని రకాలైన విశేషాలు, పరమాత్మకు సంబంధించిన లీలలు చెప్పారు కదా. ఆ మిగిలిన మన్వంతరాల్లో కూడా ఇంకా పరమాత్ముడు తన చక్కని లీలా విశేషాలతో ఎన్నో రకాలుగా అవతరించి ఉంటాడు, ఎన్నో లీలలు చేసి ఉంటాడు. ఆ పరమాత్మ లీలలు ఎంత విన్నా తనివి తీరటం లేదు. కాబట్టి ఆ మన్వంతరాల్లో ఉన్నటువంటి విశేషాలు కూడా చెప్పవలసింది. పండితులు సైతం ఆ విశేషాలు తెలుసుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటారు, ఆ పరమాత్మను కీర్తిస్తూ ఉంటారు. అటువంటి పరమాత్మని గొప్పతనాన్ని గురించి వర్ణించి చెప్పండి అని ప్రశ్నించారు. యద్యస్మిన్నంతరే బ్రహ్మన్ భగవాన్ విశ్వభావనః కృతవాన్ కురుతే కర్త హ్యతీతే నాగతేద్యవా. ఓ మహర్షి, ఓ సుఖయోగీంద్ర, ఆ పరమాత్ముడు భూత భవిష్యత్ వర్తమానాల్లో ఎన్నో రకములైనటువంటి తన ఔన్నత్యాలను ప్రకటిస్తూ ఉంటాడు కదా. ఆయా మన్వంతరాల్లో కూడా, ఇంతవరకు గడిచిపోయిన మన్వంతరాల్లో, భవిష్యత్తులో రాబోయే మన్వంతరాల్లో కూడా అలాంటి విశేషాలు ఎన్నో ఉంటాయి. అవన్నీ కూడా నాకు వినాలనుంది. ఎందువల్లంటే ఈ విశ్వమే ఆ పరమాత్మ స్వరూపమై ఉన్నది. జరిపించేది ఆయనే, జరిగిపోయిందాన్ని నడిపించింది ఆయనే, జరగబోయేదాన్ని నిర్ణయించేది కూడా ఆయనే. కాబట్టి జరుగుతున్న జరగబోయేటువంటి ఆ మన్వంతరాల విశేషాలు చెప్పండి అని ప్రశ్నిస్తే ఋషిరువాచ. అప్పుడు సుఖమహర్షిలా చెబుతున్నారు. మనవోస్మిన్ వ్యతీతా షట్ కల్పే స్వయంభువాదయః ఆద్యస్తే కథితో యత్ర దేవాదీనాంచ సంభవః. మొత్తం మన్వంతరాలు ఎన్నున్నాయి? చతుర్దశ మన్వంతరాలు, 14 ఉన్నాయి. అవి స్వయంభువ మన్వంతరము, స్వారోచిష మన్వంతరము, ఉత్తమ మన్వంతరము, తామస మన్వంతరము, రైవత మన్వంతరము, చాక్షుష మన్వంతరము, వైవస్వత మన్వంతరం. ప్రస్తుతం మనం వైవస్వత మన్వంతరంలో ఉన్నాం.
ఆ వైవస్వత మన్వంతరము, తరువాత సావర్ణి మన్వంతరము, దక్ష సావర్ణి మన్వంతరము, బ్రహ్మ సావర్ణి మన్వంతరము, ధర్మ సావర్ణి మన్వంతరము, రుద్ర సావర్ణి మన్వంతరము, దేవ సావర్ణి మన్వంతరము, ఇంద్ర సావర్ణి మన్వంతరము, మొత్తం 14 ఉన్నాయి. ఇప్పుడు మొట్టమొదటిదైనటువంటి స్వయంభువ మన్వంతరం గురించి చెప్పారు ఈ శుక మహర్షి. మరి మిగతా వాటిల్లో ఉన్న విశేషాలు కూడా చెప్పాలి. ముఖ్యంగా ఇప్పుడు ఎక్కడ జరుగుతోంది చరిత్ర అంటే ఆ వైవస్వత మన్వంతరం, ఆ సందర్భంలోనే ఈ కథాగానం అంతా నడుస్తూ ఉన్నది. కాబట్టి మనవోస్మిన్ వ్యతీతాషట్, ఇంతవరకు 6 మన్వంతరాలు పూర్తయిపోయి మనం 7వ మన్వంతరంలో ప్రవేశించాం. ఓ పరీక్షిన్ మహారాజా, అదే వైవస్వత మన్వంతరము. కాబట్టి ఆద్యస్తే కథితో యత్ర, మొట్టమొదటిదైనటువంటి స్వయంభవ మన్వంతరం గురించి నేను వర్ణించి చెప్పాను. ఇక మిగతావి కూడా వర్ణిస్తాను. ఆకూత్యాం దేవహూత్యాంచ దుహిత్రోహో తస్య వైమనోహో ధర్మజ్ఞానోపదేశార్థం భగవాన్ పుత్రతాంగతః. మొట్టమొదటి స్వయంభవ మన్వంతరంలో ఆయన స్వయంభవుడు ఉన్నాడు కదా, ఆయనకు సంతానం 3 కుమార్తెలు ఉన్నారు. అందులో దేవహూతి, ఆకూతి కూడా ఉన్నారు. దేవహూతి అనే కుమార్తె, ఆమెను కర్దమ ప్రజాపతికి ఇచ్చి వివాహం చేశారు. వాళ్ళిద్దరికీ, ఆ దంపతులకు కపిల మహర్షిగా శ్రీ మహావిష్ణువు అవతరించారు. మరి ఆకూతి అనబడేటువంటి ఆమెకు, అలాగే రుచి అనే దంపతులకు జన్మించినటువంటి యజ్ఞుడనేటువంటి విష్ణువంశ సంభూతుడే ఆయన కూడా. ఈ రకంగా పరమాత్ముడు దేవహూతియందు, ఆకూతియందు ఆ పరమాత్ముడు శ్రీ మహావిష్ణువే స్వయంగా కపిలునిగా, యజ్ఞునిగా అవతరించారు. ధర్మజ్ఞానోపదేశార్థం భగవాన్ పుత్రతాంగతః. ఆ స్వయంభువుని యొక్క కుమార్తెల యందు, ఆ దేవహూతి యందు, ఆకూతి యందు కూడా విశేషమైనటువంటి అనుగ్రహంతో కపిలునిగా, యజ్ఞునిగా అవతరించారు. ఆ కపిల మహర్షి చేసినటువంటి బోధ మనం గతంలోనే తెలుసుకున్నాం. కృతం పురా భగవతః కపిలస్యానువర్ణనం ఆఖ్యాస్యే భగవాన్ యజ్ఞో యచ్చకార కురుద్వః. పురా, పూర్వమే, భగవతః కపిలస్య, ఆ కపిల మహర్షి యొక్క గొప్పతనాన్ని గురించి వర్ణించి ఉన్నాను కదా ఓ పరీక్షిన్ మహారాజా. ఇంకా ఇంకొక విష్ణువంశ సంభూతులు ఎవరంటే యజ్ఞుడు అనే రూపంతో జన్మించారు ఆ పరమాత్మ. ఎవరి యందు? ఆకూతి యందు. ఆయన యొక్క గొప్పతనాన్ని ఇప్పుడు చెబుతాను. ఆఖ్యాస్యే భగవాన్ యజ్ఞో యచ్చకార కురుద్వః. యజ్ఞస్వరూపునిగా జన్మించి ఆ మహానుభావుడు విష్ణువు ఏం చేశాడో ఇప్పుడు నేను వర్ణించి చెబుతాను. విరక్తః కామభోగేషు శతరూపాపతి ప్రభు విసృజ్య రాజ్యం తపసే సభార్యో వనమావిశతు. ఈ స్వయంభవుడనేటువంటి మహారాజు కామభోగేషు, కామభోగముల యందు విరక్తి చెందినటువంటి వాడై ఈ సంసారం అనేది నిస్సారము అనే విషయాన్ని బాగా అవగతం చేసుకుని నిస్సంగంతో సమస్తమైనటువంటి గృహస్థ జీవితాన్ని గడిపి ఆ తరువాత శతరూపాపతి, స్వయంభువుని యొక్క భార్య పేరు శతరూప, ఆమెతో పాటు శతరూపాపతి విసృజ్య రాజ్యం తపసే, రాజ్యాన్ని విడిచిపెట్టి తపశ్చర్య కోసం వనమావిశతు, అరణ్యంలో ప్రవేశించాడు, వానప్రస్థాశ్రమంలోకి వెళ్ళాడు. సునందాయాం వర్షశతం పదైకేన భువం స్పృశన్ తప్యమానస్తపో ఘోరం ఇదమన్వాహ భారత. సునందా నది అనే పేరు కలిగినటువంటి నదీ తీరంలో వర్షశతం 100 సంవత్సరాల పాటు కఠినమైనటువంటి తపస్సు చేశాడు. ఎలాగా అంటే భువం స్పృశన్ పదైకేన, ఒకే పాదాన్ని భూమి మీద ఆనించి, అంటే ఒంటికాలితో నిలిచి ఆ యోగ మార్గాన్ని అవలంబించే మహర్షులు ఎలా చేస్తారో అంత కఠినమైనటువంటి తపస్సు చేశాడు. తప్యమానస్తపో ఘోరం, అంత దారుణమైనటువంటి తపస్సు చేశాడు. చేస్తూ ఆ పరమాత్మ స్వరూపుడైనటువంటి శ్రీ మహావిష్ణువుని స్తోత్రం చేశాడు. ఆ మనువు చేసినటువంటి స్తోత్రాన్ని వర్ణించి చెబుతున్నారు ఆ శుక మహర్షి. మనురువాచ ఏన చేతయతే విశ్వం
విశ్వంచేతయతే నయం యోజాగర్తి శయానేస్మిన్ నాయంతం వేద వేదసః. స్వామి, ఓ పరమాత్మ, నీ గొప్పతనం ఏమని వర్ణించనయ్యా. నీకన్ని విషయాలు తెలుసు. ఏనచేతయతే విశ్వం, ఈ విశ్వమంతా కూడా నీ ద్వారానే చైతన్యం కలిగి నడుస్తోంది, నువ్వే నడిపిస్తున్నావు. కానీ ఈ లోకానికి నీ గురించి తెలియదు. ఆయన నడిపిస్తున్నాడని కూడా మనం మర్చిపోతూ ఉంటాం. మనమే అన్నీ చేస్తున్నాం అనే భావనలో ఉంటాం. ఈ దేహం సహకరించినంత వరకు మనలో నేనే చేస్తున్నాను, నేనే అనుభవిస్తున్నాను, నేనే శాసిస్తున్నాను అనే భావాలు పోవు కదా. ఆ దేహం ఓపిక ఉన్నంత వరకు అలా అనిపిస్తుంది. ఓపిక తగ్గిపోయి ఏమిటి దేహం నాకు సహకరించడం లేదని ఆలోచన కలిగినప్పుడు ఓహో మన్నెవరో నడిపిస్తున్నారనే భావన నెమ్మదిగా కలుగుతుంది. అప్పుడు నిజంగా నడిపించేది ఎవరో తెలుస్తుంది. జవసత్వాలు ఉన్నంత వరకు ఆలోచన రావటం చాలా దుర్లభమైన విషయం ఏ కొద్ది మందికో. కాబట్టి విశ్వం చేతయతే నయం, ఈ లోకానికి నువ్వెవరో తెలియదు, ఈ లోకాన్ని నడిపించేది మాత్రం నువ్వే. యోజాగర్తి శయానేస్మిన్, మరి పరమాత్మకి తెలియటం ఏంటండి, ఆయన యోగ నిద్రలో ఉంటాడు కదా. యోగ నిద్ర అంటే మనం ఆచరించేటువంటి సామాన్యమైనటువంటి నిద్ర కాదు. అది సమస్తమైన లోకములను రక్షించేటువంటి జాగరూకతతో కూడినటువంటి యోగ నిద్ర. మానవులకు సామాన్యులకు ఉండేటువంటి స్వప్న సుషుప్తి అనబడేటువంటి 3 అవస్థలు దాటినటువంటి 4వ అవస్థ తురీయావస్థ అని చెప్పేటువంటి యోగ నిద్ర. అంటే అత్యంత జాగరూకతతో విశ్వాన్ని మొత్తాన్ని తన పర్యవేక్షణలో పెట్టుకుని చూచేటువంటి దేవాదులకు మాత్రం ఒక నిద్రలాగా అనిపించేటువంటి ఒక పరమాత్ముని యొక్క లీల. యోజాగర్తి శయానేస్మిన్, నిద్రిస్తున్నట్లే ఉంటూ ఆయన మెలకువతో అంతా గమనిస్తూ ఉంటాడు. నాయంతం వేద వేదసః, ఆ విషయం లోకానికి తెలియదు అంటే అప్పుడప్పుడు గుర్తొచ్చినా కూడా మర్చిపోతూ ఉంటారు. ఎందువల్లంటే నేను నాది అనేటువంటి భావన పోదు కదా. ఆత్మావాస్యమిదం విశ్వం యత్కించిత్ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీథాః మాగృథః కస్య సిద్ధనం. ఈ శ్లోకం చిన్న మార్పుతో వేదంలో వర్ణింపబడి ఉన్నది. వేద మంత్రమే ఈ శ్లోకం. ఆత్మావాస్యమిదం సర్వం యత్కించిత్ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీథాః మాగృథః కస్య సిద్ధనం. ఈ ప్రపంచమంతా కూడా విశ్వమంతా కూడా చైతన్య స్వరూపుడైన పరమాత్మతో నిండి ఉన్నది. ఇందులో ఏ విధమైన సందేహము లేదు. యత్కించిత్ జగత్యాం జగత్, ఏ కొంచెమైనా సరే అది పరమాత్మ కన్నా భిన్నమైనటువంటిది కానే కాదు. ఈ విషయాన్ని నిజంగా తెలుసుకున్నటువంటి రోజున లోభం ఎందుకుంటుంది? అది దాచుకోవాలి ఇది దాచుకోవాలి అనే భావన ఉండదు. అంతా పరమాత్ముడే అయినప్పుడు ఒకరి పట్ల వ్యామోహం, ఒకరి పట్ల ద్వేషం, ఒకరి పట్ల అధికమైనటువంటి ప్రేమ వైరం ఇలాంటివి కలగవు కదా. తేన త్యక్తేన భుంజీథాః, అందువల్లనే త్యాగబుద్ధితో ఉన్నదాంతో తృప్తిపడి అనుభవించి ఇక చాలు అనే భావాన్ని పొందండి. మాగృథః కస్య సిద్ధనం, ఎవరి యొక్క ధనం కోసం అపహరించటానికి ప్రయత్నించద్దు, ఎవరి ధనాన్ని బలవంతంగా తీసుకోవద్దు. ఎందువల్లంటే అంతా పరమాత్మ స్వరూపమయ్యింది, ఈ దేహమే అశాశ్వతమైంది. ఇంకా దేనికోసం ఇవన్నీ కూడబెట్టి చివరికి ఎక్కడికి తీసుకుపోతాం? పరమాత్మయే అంతటా వ్యాపించున్నాడనేటువంటి జ్ఞానం కలిగినప్పుడు ఈ ధనం మీద వ్యామోహం అనేది పూర్తిగా నశించిపోవాలి అని ఆ శృతిలో ఉన్నటువంటి వాక్యాన్ని వ్యాస మహర్షి మన మీద ఉన్నటువంటి అత్యంత కారుణికమైనటువంటి భావంతో అందించారు ఈ శ్లోక రత్నాన్ని. యం న పశ్యతి పశ్యంతం చక్షుర్యస్య నరిష్యతి తం భూత నిలయం దేవం సుపర్ణముపధావత. అన్నిటితోనూ సంబంధం ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంటాడు, కానీ ఆయన సంగరహితుడు. సమస్తమైన ప్రాణులకు కూడా నిలయమైనటువంటి వాడు. తం భూత నిలయం, అన్ని ప్రాణుల యందు ఉండేవాడు, అలాగే అన్ని ప్రాణులను తనలో నిలుపుకున్నటువంటి వాడు. అలాగే కాదు, అన్నిటికన్నా అతీతుడై ఈ ప్రకృతిని అంతటినీ కూడా తన మాయాశక్తితో
నడిపించేటువంటి వాడు పరమాత్ముడు. ఈ మానవ నేత్రములతో ఆ పరమాత్మను మనం చూడలేం. ఈ నేత్రములు పనిచేస్తున్నాయన్నా కూడా అంతర్లీనంగా ఎవరున్నారంటే ఆ పరమాత్ముడు ఉన్నాడు కాబట్టి ఈ కన్ను పనిచేస్తోంది. లేకపోతే గాజు ముక్కకిను కన్నుకి తేడానే లేదు. ఆ గాజు ముక్క స్వయం ప్రకాశం అవుతుందా? సూర్యకాంతి పడితే గాజు ముక్క మెలమెలా మెరుస్తూ ఉంటుంది. అలాగే ఈ నేత్రం లోపల ఉన్నటువంటి ఆ పరమాత్ముని యొక్క సంకల్పం వల్ల, ఈ ఇంద్రియాలను నడిపించేటువంటి పరమాత్ముని శక్తి వల్ల మాత్రమే తోలుబొమ్మ లాంటి ఈ దేహం అనేది చైతన్యవంతంగా ప్రకాశిస్తోంది. ఆ పరమాత్ముడే లేకపోతే ఇది జడీభూతమైపోతుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆయన మనలోనే ఉంటాడు, అంతా గమనిస్తూ ఉంటాడు, చూడగలుగుతూ ఉంటాడు. కానీ ఈ కన్నుతో నేను చూస్తున్నానని మనం ఏదైతే అనుకుంటున్నామో ఈ కన్నుతో మనం పరమాత్మని తెలుసుకోలేకపోతున్నాం. మాయకి లోనవుతూ ఉన్నాం. అదే ఇంద్రియాల యొక్క మాయ. ఆ విషయాన్ని చాలా చక్కగా వర్ణించారు. ఇప్పుడు సూర్యప్రకాశం ఏ వస్తువు ఏదైతే ప్రసరిస్తుందో ఆ వస్తువు నశించిపోవచ్చు, కానీ సూర్యుని కాంతికి లోటు ఉండదుగా. ఆ సూర్యుని కాంతి శాశ్వతము, అది అంతటా ప్రకాశిస్తూనే ఉంటుంది. ఆ ప్రకాశం లోపల ఉన్నటువంటి వస్తువు ఏదైనా నశించవచ్చు, కానీ సూర్యప్రకాశానికి ఏనాటికి తక్కువ లేదు. అలాగే అంతటా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్ముడు కూడా అంతటినీ గమనిస్తూనే ఉంటాడు. కాబట్టి ఈ చక్షువులతో పరమాత్మను మనం తెలుసుకోలేం, కానీ లోపల ఉన్నటువంటి ఆ పరమాత్మ స్వరూపాన్ని నిరంతరము ధ్యానం చెయ్యాలి. నయస్యాద్యంతౌ మధ్యంచ స్వపరో నాంతరం బహిః విశ్వస్యామూని యద్యస్మాత్ విశ్వంచ తదృతం మహత్. ఆ పరమాత్మునకు ఆద్యంతములు లేవు. యస్యాద్యంతౌ మధ్యంచ, మధ్య లేదు, ఆది లేదు, అంతము లేదు. అలాగే లోపల బయట అని కూడా ఏమీ లేదు. నాంతరం బహిః, అంతటా ఉన్నాడు. స్వహ పరహ, తనవాడు పరాయివాడు అనేటువంటి భేదభావం కూడా లేదు. విశ్వస్యామూని యద్యస్మాత్, ఈ విశ్వానికి కనిపించేటువంటి సృష్టి స్థితి లయము అనేటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ నడిపించేటువంటి వాడు అతడే. విశ్వంచ తదృతం మహత్, పరిపూర్ణమైనటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపమే సమస్తమైన ఈ జగత్తంతా నిజంగా నిండి ఉన్నది. ఇదే సత్యము, ఇదే సత్యము అని ఆ స్వయంభవ మనువు చక్కగా ఆ పరమాత్మను కీర్తిస్తున్నాడు. స విశ్వకాయః పురుహూత ఈశః సత్యం సత్యః స్వయం జ్యోతిరజః పురాణః దత్తేస్య జన్మాద్యజయాత్మశక్త్యా తాం విద్యయో దస్య నిరీహ ఆస్తే. ఇంకా పరమాత్ముడు ఎలాంటి వాడు స్వామి? సహా విశ్వకాయః, ఈ విశ్వమే దేహముగా కలిగినటువంటి వాడు. పురుహూతః ఈశః, ప్రభువైనటువంటి వాడు. అనేక రకములైన పేర్లతో పొగడబడేటువంటి వాడు, స్తుతింపబడేటువంటి వాడు. సత్యః, సత్యమైన నిత్యమైన స్వరూపం కలిగిన వాడు. స్వయం జ్యోతి, ఆయన్ని ప్రకాశింపజేయడానికి వేరొక శక్తి ఏమీ అవసరం లేదు. ఆయనే ఈ లోకాన్నంతా ప్రకాశింపజేసేటువంటి వాడు. అజహ పురాణ, జన్మే లేనివాడు, ఆద్యంతములు లేనివాడు. పురాణ, ప్రాచీనమైనవాడు. ఆయనే అన్నింటినీ సృష్టించాడు. దత్తేస్య జన్మాద్యజయాత్మశక్త్య, తన యొక్క శక్తితో, ఆత్మశక్త్య, తన మాయాశక్తితో అనేక రకాలైన రూపాలను ధరిస్తూ ఆయన కూడా ఈ లోకంలో కనిపిస్తూ ఉంటాడు. మానవ రూపంతో ఆ కష్టాలన్నీ అనుభవిస్తున్నట్టు కూడా కనిపిస్తూ ఉంటాడు. అలాగే ఈ విశ్వాన్నంతా కూడా తన మాయతో తిప్పుతూ ఉంటాడు. తాం విద్యయో దస్య నిరీహ ఆస్తే, ఇన్ని రకాలుగా చేస్తున్నది ఆయనే అయినప్పటికీ కూడా ఆ పరమాత్మకు వీటితో ఏ విధమైనటువంటి సంబంధం లేకుండా ఉండగలిగినటువంటి మహానుభావుడు. ఈ విషయాన్ని బాగా తెలుసుకున్నటువంటి వాళ్ళే జ్ఞానులు అని పిలువబడతారు. ఇవన్నీ ఎందుకు చెబుతున్నారంటే ఆ పరమాత్మ ఏ విధంగా అన్నీ చేస్తూ వేటితో సంఘం లేకుండా ఉంటాడు అంటే ఏమిటండి దీంట్లో ఉన్న అంతరార్థం అంటే, మనం కూడా అలాగే ఉండాలి. గృహస్థుగా ఉన్నందుకు ఆ కార్యములు ఆచరిస్తూ ఉండాలి. అది ఈ ప్రారబ్ధవశం వల్ల వచ్చినటువంటి ఈ దేహానికి ఉన్నటువంటి బాధ్యత. కానీ ఆ కార్యాన్ని ఎలా నిర్వర్తించాలంటే ఇది భగవత్ కైంకర్యపరము.
పరమాత్మ సంకల్పంతో ఇది జరుగుతోంది, నాదేమీ లేదు, నేను నిమిత్త మాత్రుండని ఆ సంఘాన్ని మర్చిపోతూ ఆచరించాలని మనకి పదే పదే చెప్పటానికే ఈ మహర్షులు చేసేటువంటి ప్రయత్నం. అథాగ్రే ఋషయ కర్మాణి ఈహంతే కర్మహేతవే. మహామునులు ఋషులు కూడా ఏం చేస్తూ ఉంటారు? వాళ్ళకి తెలియదా అంతా పరమాత్మ ఉన్నాడని తెలుసు, కానీ కర్మలను ఆచరిస్తారు. నివృత్తి మార్గంతో ఏమాత్రము సంఘం లేకుండా కర్మలను ఆచరిస్తూ వాళ్ళు మాత్రం పరమాత్మనే పట్టుకుంటారు. ఈ పరమాత్మయే అంతా నడిపిస్తున్నాడు, కర్తృత్వము భోక్తృత్వము నాకు అంటదు అని ఆ అకర్మహేతవే నైష్కర్మ్య సిద్ధిని సాధించటం కోసం, కర్మలన్నీ నశించటం కోసం. ఎందువల్ల కర్మలు ఆచరిస్తూ ఉంటారంటే ఆ ప్రాచీనమైనటువంటి కర్మలు, ప్రారబ్ధ కర్మలు, ఆగామి కర్మలు ఇవన్నీ కూడా నాశనమైపోవటానికే సంఘం లేకుండా కర్మలను ఆచరిస్తూ ఉంటారు, నివృత్తి మార్గంతో వాటితో సంఘం లేకుండా. అలాగే ఈహమానో హి పురుష ప్రాయోనీహాం ప్రపద్యతే. అదే విషయాన్ని ఆలోచించుకుని ఏమాత్రము వాటి మీద ఇచ్చ లేకుండా సమస్తమైనటువంటి కార్యములను ఆచరిస్తూ ఉండాలి ఈ జన్మ ధరించినందుకు. ఈహతే భగవానీశో నహి తత్ర విషజ్యతే ఆత్మలాభేన పూర్ణార్థో నావసీదంతి ఏనుతం. పరమాత్మ కూడా అన్నీ చేస్తున్నట్టు కనిపిస్తాడు, తాను ఎన్నో అవతారాలు ధరిస్తూ ఉంటాడు. ఇదిగో శ్రీకృష్ణ పరమాత్మలాగా మానవునిలాగా కనిపిస్తూ ఉంటాడు, రాముళ్లాగా. కానీ ఆయనకు ఏ విధమైన సంబంధం లేదు, మనని ఉద్ధరించడానికే అలా వస్తూ ఉంటాడు. ఎవరికైనా ఏదైనా అవసరం అయితే కదా అవసరం కోసం వేషాలు వేసేది. ఆయనకి ఏం అవసరం ఉంది? ఆత్మలాభేన పూర్ణార్థ, సంపూర్ణమైనటువంటి ప్రయోజనములన్నీ పొందినవాడు, కళ్యాణ గుణములు కలిగినటువంటి వాడు, అన్ని లాభాలు ఉన్నటువంటి ఆ పరమాత్మనకు ఏ లాభంతో వేషం వేయాల్సిన అవసరం ఉన్నది? అందువల్ల ఆ పరమాత్ముని యొక్క లీలా విశేషాలన్నీ కూడా మనల్ని ఉద్ధరించటానికే తప్ప వేరొక విషయమేమీ లేదు. తమీహమానం నిరహంకృతం బుధం నిరాశిషం పూర్ణమనన్యచోదితం నృన్ శిక్షయంతం నిజవర్త్మ సంస్థితం ప్రభుం ప్రపద్యే అఖిల ధర్మ భావనం. అటువంటి పరమాత్మను నేను శరణు వేడుతున్నాను అంటున్నాడు మనువు. ఎలాంటివాడు? నిరహంకృతం. ఆ పరమాత్మ కూడా నాది నేను అనేటువంటి భావన లేకుండానే చేస్తూ ఉంటాడు. ఈ హమానం, ఈ విశ్వానికి సంబంధించినటువంటి సృష్టి స్థితి లయములన్నీ కూడా నడిపిస్తూ ఉంటాడు, అవతారాలు ధరిస్తూ ఉంటాడు. నిరాశిషం, ఏమాత్రము కోరికలు అంటనటువంటి స్వరూపం పరమాత్మది. పూర్ణం, సంపూర్ణమైన ఆనంద స్వరూపుడు. అనన్యచోదితం, మనల్ని పక్కన ప్రేరేపించినట్లుగా ఎవరు పరమాత్మను ప్రేరేపించి ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్పనవసరంలే, అందరి చేత చేయించేదే పరమాత్ముడు కదా. నృన్ శిక్షయంతం, మానవులందరినీ కూడా ఇలా నడుచుకోండి ఇలా నడుచుకోండి అని నేర్పిస్తూ ఉంటాడు. రామావతారంలో అదే చేశాడు, కృష్ణుడిగా అవతరించి అదే చేశాడు. ఆయన కూడా అవతారాలు ఎందుకు ధరిస్తాడు అంటే మానవులను మంచి మార్గంలో నడిపించటం కోసం. నిజవర్త్మ సంస్థితం అంటే అచ్యుతుడు, ఎటువంటి స్థితిలోనూ హెచ్చుతగ్గులు లేని సమానమైన స్థితితో తన మార్గంలో తనుంటాడు తప్ప ఆ హెచ్చుతగ్గులకు లోనవుడు, దుఃఖము పడడు, అమితమైన ఆనందాన్ని పొందడు. ఉదాత్తమైనటువంటి దివ్యమైన స్వరూప స్వభావాలు కలిగినటువంటి వాడు. అఖిల ధర్మ భావనం, సమస్త ధర్మములను కూడా నడిపించేటువంటి వాడు, పాలించేటువంటి వాడు ఆ పరమాత్ముడే. అలాంటి పరమాత్మకు నేను నమస్కారం చేస్తున్నాను అని శ్రీ శుకౌవాచ. ఇతి మంత్రోపనిషదం వ్యాహరంతం సమాహితం దృష్ట్వాసురా యాతుధానాః జగ్ధుం అభ్యద్రవన్ క్షుధ. ఈ విధంగా ఆ స్వయంభువమను వానప్రస్థాశ్రమంలో ఒంటికాలు మీద నిలిచి పరమాత్మ తత్వం గురించి ధ్యానం చేస్తూ తపస్సు చేస్తూ ఉంటే కొంతమంది రాక్షసులు వచ్చారు ఆయన్ని భక్షించడానికి, తినియడానికి. దృష్ట్వా సురా యాతుధానాః, చాలామంది రాక్షసులందరూ అక్కడికి వచ్చి జగ్ధుం అభ్యద్రవన్ క్షుధ, ఆకలితో ఉన్నారు వాళ్ళంతా. రాక్షసులు వచ్చి ఆ స్వయంభువ మనువుని తినేయాలని ప్రయత్నిస్తూ ఉంటే తాంస్తథావసితాన్ వీక్ష్య యజ్ఞ సర్వగతో హరి
యామై పరివృతో దేవై హత్వాశాసత్రివిష్టపం. అలా ఆ స్వయంభవ మనువుని తినబోతూ ఉంటే ఆ రాక్షసులందరూ అప్పుడు ఆకూతికి కుమారునిగా జన్మించినటువంటి యజ్ఞస్వరూపుడైన ఆ పరమాత్ముడు అక్కడికి వచ్చి యాములనే పేరు కలిగిన దేవతా సమూహాలతో అక్కడికి వచ్చి ఆ రాక్షసులందరినీ కూడా సంహరించి స్వర్గాన్ని పరిపాలించాడు అని వర్ణించి చెబుతున్నారు. ఇది ఎంతో అద్భుతమైనటువంటి వృత్తాంతం. ఇలాంటి వృత్తాంతాన్ని మనం మళ్ళీ ఇంకా తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.